అదేంటో మహామహులు అని చెప్పుకుంటాం కానీ రాను రాను రాజుగుర్రం గాడిదైంది అన్నట్లుగా ఇళయరాజా గారి వ్యవహారం అలా తయారైంది. ఎంత పెద్దయినప్పటికీ గౌరవిద్దాం అనుకున్నా సరే ఈ మధ్య ఆయన మీద గౌరవం కాదు కదా! అసహ్యం వేస్తుంది మనిషిని చూస్తుంటే. ఎవరికి పడితే వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తున్నాడు. ఈ మధ్య అప్పుడెప్పుడో 1991లో ఆయన 'గుణ' అనే సినిమా తీశాడు కమల్ హాసన్‌తో. దాంట్లో 'కన్మణి' అనే ఒక సాంగ్ ఒకటుంది. ఆ పాటని అనుకోకుండా 'మంజుమల్ బాయ్స్' సినిమాలో వాడినందుకు కానీ నా పర్మిషన్ లేకుండా నా పాట వాడావా అని చెప్పేసి 'మంజుమల్ బాయ్స్‌కి' ఈయన నోటీసులు పంపాడు. ఆ సినిమా కూడా చిన్న సినిమాగా విడుదలై 230 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అంతకుముందు కూడా మొన్న రజనీకాంత్ గారి 'కూలీ' అనే సినిమాకి సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ అనేది రిలీజ్ అయితే దాంట్లో కూడా నా మ్యూజిక్ వాడుకున్నారని చెప్పి రజనీకాంత్‌కి నోటీసులు పంపాడు. అప్పుడెప్పుడో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా విదేశాల్లో తన పాటలు పాడుతున్నాడని కాపీరైట్ యాక్ట్ కింద నోటీసులు పంపాడు. తన పాటలు తనకే చెందాలి, ఎవరు ఎక్కడ పాడకూడదు, తన పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవడానికి ఆయనకు డబ్బులు ఇవ్వాలన్నట్టుగా మరీ ఇంత చిల్లర వ్యవహారం ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ అసలు ఎవడు పెట్టాడో ఈ రూల్. యాక్చువల్‌గా చెప్పాలంటే పాటకి పూర్తి హక్కు ప్రొడ్యూసర్‌కి ఉంటది. బట్ ఈయన ఎందుకు ఇలా క్లెయిమ్ చేసుకుంటున్నాడో అసహ్యం వేస్తుంది. అండ్ ఇండస్ట్రీకి అయితే దూరం అయిపోతున్నాడు. ఇక మీదట ఇతర సంగీతం ఎవరు వినే ఇది లేడు. ఒక్కసారి బాయ్‌కాట్ ఇళయరాజా మ్యూజిక్ అంటే ఎక్కడికెళ్తాడు చెప్పండి సింపుల్‌గా చెప్పాలి అంటే. ఎందుకంటే మహామహులందరినీ కూడా వదలట్లా. అసలు ఎవరికి పడితే వాళ్ళకి రజనీకాంత్ అని చూడట్లా, కమల్ హాసన్ అని చూడట్లా, అలా అని ఎస్‌పీ బాలు అని చూడట్లా. అందరికీ నోటీసులు పంపించేస్తున్నాడు. నా పాటలు నేను తప్ప ఇంకెవడు పాడొద్దని. అలా అని పోనీ నువ్వు పాడితే విందామా అంటే బాబోయ్ నరకం చూపించాడు. రంగమార్తాండలో పాటలన్నీ ఇళయరాజా గారే పాడారు. ఇళయరాజా గారు మంచి మ్యూజిషియన్ మనకు తెలుసు. కాకపోతే పాటలు కూడా ఆయనతోనే పాడించి మమ్మల్ని పీడించడం ఎందుకంత అవసరమే ఉంది. ఏదేమైనప్పటికీ ఇళయరాజా వ్యవహారం అయితే అస్సలు బాలేదు. ఎవరికి పడితే వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నాడు. చిన్న పెద్ద నేను చూడట్లా. సరే ఆయన ఏదో స్వరపరిస్తే స్వరపరిచాడు. పాటలు 10 మంది పాడుకుంటేనే కదా ఆనందంగా ఉంటది. ఎవడు పాడొద్దు నా పాటలు నేను తప్ప అంటే ఎలా? థ్యాంక్ యూ సో మచ్.